నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్య పగ ఈనాటిది కాదు. వారణాసిలో ఏకంగా మోడీని ఓడించడానికే రంగంలోకి దిగిన కేజ్రీవాల్ అంతకు ముందు ఆ తర్వాత కూడా అనేక సార్లు అనేక అంశాల్లో బీజేపీతో డైరెక్ట్ ఫైట్ కి దిగారు. అటు ఢిల్లీలో అధికారులకు కత్తెర పెట్టడం ద్వారా కేజ్రీ దూకుడుకు మోడీ కళ్ళం వేయడానికి ప్రయత్నించారు. నువ్వెంత అనేంత వరకు వీళ్ల పంచాయతీ సాగింది. ఇటీవల జాతీయ పార్టీ హోదా సంపాదించిన ఆమ్ ఆద్మీ పార్టీ దేశవ్యాప్తంగా బీజేపీని ఢీ కొట్టేందుకు రెడీ అయ్యింది. ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ అరెస్ట్ కావడంతో 12 ఏళ్ల మోడీ కేజ్రీ పంచాయతీ కొత్త మలుపు తిరిగింది. దేశ రాజధాని కొత్త ఢిల్లీ కేంద్రంగా 12 ఏళ్ల నుంచి బీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్య రాజకీయ పోరాటం నడుస్తూనే ఉంది. నువ్వొకటంటే నేను రెండంటా అనే స్థాయిలో పంచాయతీ ముదిరింది. ముఖ్యంగా నరేంద్ర మోదీ కేజ్రీవాల్ వైరం ఒక దశలో రాజకీయ ఘర్షణ, వ్యక్తిగత పంచాయతీ స్థాయికి వెళ్లింది. ఒకరి పీఠానికి ఒకరు ఎసరు పెట్టేంత వరకు వైరం ముదిరింది. మోదీని కనీసం ఎంపీగా కూడా గెలవనివ్వద్దని కేజ్రీవాల్ స్కెచ్ వేస్తే, కేజ్రీవాల్ను సీఎం కాకుండా చేయడానికి మోదీ ప్లాన్ వేశారు. కేజ్రీవాల్ రాజకీయంగా ఎంత అణగదొక్కాలని ప్రయత్నించినా ఆయన అంతకంతకు పెరుగుతూనే వచ్చారు. మోదీని ఢిల్లీలో ఎంత నిలవరించాలని చూసినా కేజ్రీకి సాధ్యం కాలేదు. చివరికి తన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ పార్టీ హోదా కూడా దక్కించుకుని బీజేపీతో డైరెక్ట్ ఫైట్ కు సిద్ధమవుతున్నారు. సామాజిక ఉద్యమంలో నుంచి వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ 2012 నవంబర్ 26న సామాన్యుల పార్టీ, అదే ఆమ్ ఆద్మీ పార్టీ పేరుతో చీపురు గుర్తుతో పార్టీ పెట్టారు. వచ్చి రాగానే 2013 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీని ఓడించారు. 70 సీట్లకు గాను 28 గెలుచుకుని కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత కాంగ్రెస్ తో బెడిసికొట్టి అసెంబ్లీని రద్దు చేసుకున్నారు. 2013లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ గెలిచిన 2014 పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం మోదీ ప్రభావానికి చతికిలపడింది. ఢిల్లీలోని మొత్తం 7 లోక్సభ సీట్లను బీజేపీ గెలుచుకుంది. 2015లో ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అటు బీజేపీని ఇటు కాంగ్రెస్ ను ఒంటరిగా ఎదుర్కొని 70 సీట్లకు 67 గెలుచుకుని రికార్డు విజయంతో కేజ్రీవాల్ రెండోసారి అధికారంలోకి వచ్చారు. దీంతో కేజ్రీకి ఢిల్లీలో ఎదురు లేదు అని అంతా భావించారు. అయితే 2019 పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి మళ్లీ సీన్ రివర్స్ అయింది. బీజేపీ మొత్తం 7 సీట్లు గెలిచి ఆధిపత్యంలోకి వచ్చింది. ఇదే ఊపులో 2020 అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలని బీజేపీ అనుకుంటే అక్కడ ఆప్తే పైచేయింది. 2020లో జరిగిన ఎన్నికల్లో ఆప్ 62 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. ఇలా ఢిల్లీలో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ విజయం సాధిస్తూ వస్తున్నాయి. మోదీ కేజ్రీవాల్ వైరం కేవలం ఢిల్లీకి మాత్రమే పరిమితం కాలేదు. ప్రధానమంత్రి పోటీ చేసిన వారణాసిలోనే కేజ్రీవాల్ కూడా ఎంపీగా పోటీ చేశారు. వారణాసిలో మోదీని ఓడిస్తానని శపథం చేశారు. కానీ అక్కడ మోదీనే గెలిచారు. అయినా కేజ్రీ తన ప్రయత్నాలు మానలేదు. తన పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించి బీజేపీకి తామే ప్రత్యామ్నాయమని ప్రకటించారు. గోవా, గుజరాత్ లో ప్రభావం చూపగలిగిన ఆప్ పంజాబ్లో ఏకంగా అధికారంలోకి రాగలిగింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విస్తరించి ఏకంగా ప్రాంతీయ పార్టీ నుంచి ఎదిగి జాతీయ పార్టీ హోదా పొందింది ఆప్. ఇక ఢిల్లీ పీఠమే తరువాయి అన్నట్లు కేజ్రీవాల్ ప్రస్థానం సాగుతోంది. పంజాబ్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించి తాము గద్దెనెక్కాలనుకుంటే మధ్యలో ఆప్ వచ్చి తన్నుకుపోయిందని బీజేపీ ఆగ్రహంతో ఉంది. ఏకంగా కేజ్రీవాల్ తన సొంత రాష్ట్రమైన గుజరాత్లోని బాగా వేయడానికి ప్రయత్నించడం కూడా మోదీకి మంట తెప్పించింది. అయితే కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని కట్టడి చేయడానికి మోదీ కూడా ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తూనే ఉన్నారు. ఢిల్లీ ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించబడిన కేంద్రపాలిత ప్రాంతం. పూర్తిగా రాష్ట్రం కాదు, అలాగని పూర్తిగా కేంద్రపాలిత ప్రాంతమూ కాదు. నేషనల్ క్యాపిటల్ టెరిటరీగా గుర్తింపు ఉంది. ఈ రాష్ట్రంలో పాలనా వ్యవహారాలపై అటు కేంద్రానికి ఇటు రాష్ట్రానికి అధికారాలుంటాయి. మిగతా రాష్ట్రాల మాదిరిగా అన్ని విషయాల్లో సంపూర్ణ హక్కులు, అధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉండవు. కేంద్ర ప్రభుత్వం నియమించే లెఫ్టినెంట్ గవర్నర్ చాలా కీలకం. ఆయనను అడ్డు పెట్టుకునే మోదీ ప్రభుత్వం కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని పలుమార్లు ఇబ్బంది పెట్టింది. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ అధికారాలకు సంబంధించి మోదీ ప్రభుత్వానికి, కేజ్రీ ప్రభుత్వానికి మధ్య అనేక గొడవలున్నాయి. చివరికి ఢిల్లీలో ఎక్కువ అధికారాలు లెఫ్టినెంట్ గవర్నర్ కి దక్కేలా ప్రత్యేక చట్టమే చూశారు. దీంతో వీళ్ళిద్దరి పంచాయతీ మరింత ముదిరింది. సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లకు కేజ్రీనే ఊతమిచ్చారని బీజేపీ మండిపడింది. కేజ్రీవాల్ను ఏకంగా దేశద్రోహిగా అభివర్ణించింది. నీతిమంతుడిగా చెప్పుకునే కేజ్రీవాల్ తన ఇంటి డెకరేషన్ కోసమే కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని బీజేపీ ఆరోపించింది. లిక్కర్ స్కామ్తో పాటు ఢిల్లీ జలమండలిలోనూ అవినీతి తుట్టెను కదిలించింది. ఆప్ కూడా సమయం వచ్చినప్పుడల్లా బీజేపీపై ఎదురు తిరిగింది.
ఏకంగా తన ప్రభుత్వాన్ని కూల్చడానికి ఒక్కో ఎమ్మెల్యేకు 25 కోట్ల ఆఫర్ ఇచ్చారని ఆప్ ఆరోపించింది. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తుందనే ఉద్యమం మొదలుపెట్టింది. అవినీతి వ్యతిరేక ఉద్యమం ద్వారా వెలుగులోకి వచ్చిన కేజ్రీవాల్ చివరికి అవినీతి కేసులోనే ఇరుక్కునేలా బీజేపీ వేసిన స్కెచ్ అద్భుతంగా వర్కౌట్ అయింది. ఢిల్లీ లిక్కర్ పాలసీలో లోపాలను కనిపెట్టిన లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సీబీఐ విచారణకు ఆదేశించడంతో డొంక కదిలింది. ఏకంగా కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యే వరకు వచ్చింది. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఎంపీ సంజయ్ సింగ్ ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. దీంతో ఆప్ చాలా బలహీనపడే అవకాశాలున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీజేపీని గెలిపించి ఢిల్లీపై ఆప్ ఆధిపత్యాన్ని పూర్తిగా తొలగించాలని మోదీ ప్లాన్ వేశారు. కేజ్రీ అరెస్టుతో సానుభూతి సంపాదించి ఢిల్లీలో ఎక్కువ లోక్సభ సీట్లు గెలుచుకోవాలని ఆప్ ప్రయత్నిస్తుంది. దీంతో మోదీ కేజ్రీ పంచాయతీకి పార్లమెంట్ ఎన్నికలు మరోసారి వేదిక కానున్నాయి. రాబోయే కాలంలోనూ ఈ రెండు జాతీయ పార్టీల మధ్య పోరు కొనసాగే అవకాశం ఉంది. మోదీ వెంట ఎన్డీఏ పక్షాలుండగా కేజ్రీవాల్ వెంట కాంగ్రెస్, ఇతర పక్షాలు నిలుస్తున్నాయి.